2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఫోర్స్డ్ మెయింటెనెన్స్, భార్యాభర్తల విషయానికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే ఈ టాపిక్ అసలు ఏం చెప్తుంది, చట్టాలు అసలు ఎటువంటి వాటికి ఏం చెప్తుంది, ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే నారాయణ. సార్, ఈ ఫోర్స్డ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి సార్ అసలు? అది నారాయణ గారు, మెయింటెనెన్స్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ భరణం. నెల నెల వైఫ్కి ఖర్చులకి డబ్బులు ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ మెయింటెనెన్స్. డైవర్స్ సంబంధం లేదు దానికి. ఫోర్స్డ్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే రావాల్సిన మెయింటెనెన్స్ కంటే ఎక్కువ వైఫ్ క్లెయిమ్ చేసినప్పుడు దాన్ని ఒక కైండ్ ఆఫ్ ఫోర్స్డ్ మెయింటెనెన్స్ లాగా భావించవచ్చు మనం. అంటే మీరు అనేది ఫోర్స్డ్ మెయింటెనెన్స్ కాబట్టి రావాల్సిన దానికంటే ఎక్కువ అడిగితే ఫోర్స్ చేస్తున్నట్టే కదా. ఆ రకంగా దాన్ని ఫోర్స్డ్ మెయింటెనెన్స్గా పరిగణించవచ్చు మనం. అయితే ఇందులో చూసుకుంటే నారాజ్ గారు, సహజంగా ఒక భర్త జీతం ₹1,00,000 ఉంటే భార్య 25% వరకు అడగచ్చు మెయింటెనెన్స్. అదే పిల్లలు కూడా ఉంటే అప్ టు 40%, అప్ టు 50% వరకు మెయింటెనెన్స్ అడగచ్చు. 1,00,000 నెట్ శాలరీ కనుక ఉంటే, గ్రాస్ కూడా కదా, నెట్. భర్త శాలరీ 50,000 ఉండి కొంతమంది 1,50,000, 2,00,000 ఇష్టం వచ్చినట్టు మెయింటెనెన్స్ అడుగుతూ ఉంటారు. అవగాహన లేక, సరైన గైడెన్స్ లేక, నేను ఏం అడిగినా భర్త ఇవ్వాల్సిందే అన్న పిచ్చి భ్రమలో ఉండి కొంతమంది ఇట్లాంటి మెయింటెనెన్స్ కేసు వేసి కోర్టు వారి టైంని వేస్ట్ చేసి కోర్టు ఆగ్రహానికి కూడా లోనైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కనుక చూసుకుంటే ఎలా జరుగుతాయంటే ఇలాంటివి, వీళ్ళు ఏమంటారంటే భర్త జీతంతో సంబంధం లేకుండా నాకు ఇలా లైఫ్ స్టైల్ ఇచ్చాడు, ఇంత పెద్ద ఇంట్లో పెట్టాడు నన్ను, ఇంత పెద్ద కార్లో తిప్పాడు నన్ను, ఓకే, సో నాకు ఖచ్చితంగా అదే లైఫ్ స్టైల్ మళ్ళీ కంటిన్యూ చేయాలి నేను, దానికి ఇంత నాకు మెయింటెనెన్స్ అవుతుంది, ఇంతకుముందు ఎలా చేసేవాడు ఇప్పుడు కూడా అలాగే చేయాలి అని అడుగుతుంది. ఈ కేసులో ఆపోజిట్ అడ్వకేట్ కనుక మనమైతే మనమేమంటాము, అవునమ్మా, నువ్వు కలిసి ఉన్నప్పుడు నిన్ను ప్రేమించి నువ్వు అంటే గౌరవంతో ప్రేమతో అప్పులు చేసి మరి నిన్ను బాగా చూసుకుంటాం జరిగింది. ఆ అప్పులు పెరుగుతాం వల్లే తర్వాత అప్పులు కట్టలేక ఇవన్నీ ఇయ్యలేకపోయాడు నీకు. ఆ ఇయ్యలేకపోతాం వల్లనే నువ్వు ఆయన్ని వదిలేసి వెళ్ళిపోతాం జరిగింది. సో ఆయన నీ మీద గుడ్డి ప్రేమతోటి నా భార్య నేను బాగా చూసుకోవాలి అని అప్పులు చేసి నేను చూస్తుంటాడు. చూస్తాం వల్లనే అప్పుల పాలై ఉంటాడు. అప్పుల పాలయ్యేసరికి నీకు మళ్ళీ ఆయన మీద విరక్తి కలిగి నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు మళ్ళీ అదే లైఫ్ స్టైల్ ఎలా అడుగుతావు? ఆయన రియాలిటీగా ఆయన బతికేంటి, ఆయన జీవితం ఏంటి, ఆయన ఎంత సంపాదిస్తున్నాడు? యాక్చువల్గా రియాలిటీగా చూస్తే ఆయన ఒక బైక్ కంటే ఎక్కువ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. అవును. కానీ పెళ్ళైన తర్వాత నీ కోరికలు కాదనలేక తలక మించిన భారాలు అప్పులు చేసి కార్లు కొని నిన్ను తిప్పుతాం వల్ల కంప్లీట్ లాస్ అయిపోయి రోడ్డు మీద పడ్డాడు. రోడ్డు మీద పడతాం వల్ల నువ్వు వదిలేస్తావు నీ భర్తని. వదిలేసినప్పుడు నువ్వు మెయింటెనెన్స్ మళ్ళీ రోడ్డు మీద పడే మెయింటెనెన్స్లే మళ్ళీ అడుగుతున్నావు. మళ్ళీ కారు కావాలి నాకు, మళ్ళీ నాకు ఇంత ఖర్చులు అవుతాయి, మళ్ళీ నాకు కావాలని కోర్టు వారిని అడుగుతూ జరుగుతుంది. సో ఆపోజిట్ అడ్వకేట్ అలాంటి టైంలో ఏం చేస్తారంటే జనరల్గా ఈయన రియల్ స్టోరీ బయట పెడతాం జరుగుతుంది. ఈయన జీతం 30,000, ఈయన కారు మెయింటైన్ చేసే స్తోమత లేదు, కేవలం వైఫ్ని బాగా చూసుకోవాలి అన్న ప్రేమతో అన్న ఇంటెన్షన్తో ఈయన తలకు మించిన అప్పులు చేసి చూసుకుంటాం జరిగింది. ఈయన స్వతహాగా న్యాచురల్గా ఆ లైఫ్ స్టైల్ కాదు ఈయనది అని కోర్టు వారి దగ్గర ప్రూవ్ చేస్తాం జరుగుతుంది. చేసిన తర్వాత 100% ఏ జడ్జి గారైనా కూడా ఇందులో ఆయన స్వతహాగా న్యాచురల్గా ఆయన ఇన్కమ్ ఎంతో చూసుకొని దాన్ని బట్టే నెలకి 5,000, 10,000 ఈమెకి ఇవ్వండి అని చెప్తాం జరుగుతుంది. మనం చూస్తే చాలా కేసుల్లో మెయింటెనెన్స్లు మనం చూస్తుంటే, చాలా మెజారిటీ ఆఫ్ ద కేసుల్లో మనం చూసుకుంటే 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి నెలకి అని వస్తుంటాయి ఆర్డర్లు. ఎందుకు వస్తుంటాయి 5,000, 10,000 అంటే ఆయన పే స్లిప్లు లేకపోతే ఆయన చేసే బిజినెస్లో ఆదాయం తీసుకుంటే అంతకంటే ఎక్కువ ఇవ్వలేడు. ఈ భార్యలకు తెలియని విషయం ఏంటి అంటే ఆ నిజాలు దాచిపెట్టి మిమ్మల్ని బాగా చూసుకున్నాడు ఆ భర్త. ట్రూ. ఎప్పుడైతే అంత బాగా చూసుకుంటాం జరిగిందో అప్పుల పాలు అయిపోతాడో, సహజంగా అప్పులు అయినప్పుడు మైండ్ బాగోదు, గొడవలు స్టార్ట్ అవుతాయి ఇంట్లో. ఆ గొడవల వల్ల మీరు భర్త మీద హేట్రెడ్ పెంచుకుంటారు, వదిలేస్తాం జరుగుతుంది. అన్నీ మీ వల్లే జరుగుతాయి అన్న విషయం భార్యలకు అర్థం కాదు. అర్థం కాక రోడ్డు మీద భర్తను పడేసి ఆ తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్లో కూడా రోడ్డు మీద పడేయాలని చూస్తే ఎంతవరకు కరెక్ట్ అండి నారాజ్ గారు? అది వీళ్ళకి ఎటువంటి అంటే ఈ శిక్షలు ఏమి అమలు అవ్వవా సార్ ఇలాంటప్పుడు? అంటే ఎవరికంటారు, భర్తలకా భార్యలకా? భార్యలకి అంటే టార్చర్ చూపించి భరణం ఎక్కువ లాగేసి. ఒకటే అండి నారాజ్, ఇది క్రూయాలిటీ కిందకు వస్తుంది. క్రూయాలిటీ. ఓకే. ఇది క్రూయాలిటీ కిందకు వస్తుంది.
అయితే ఈ క్రుయాలిటీ ఎట్లా అంటే మానసికంగా హింస పెట్టిన క్రుయాలిటీ కిందకి వస్తుంది. దీంట్లో శిక్షలు జైలు శిక్షలు ఉండవు ఇందులో. ఏది భార్యలకి. ఇందులో పడే శిక్షలు ఏంటంటే ఈమె మెయింటెనెన్స్ ₹1,00,000 అడిగితే ఈమెకి మెయింటెనెన్స్ 5,000 10,000 వస్తుంది. అదే ఈమెకు చాలా పెద్ద శిక్ష. ఇంకా దీనికి మించి ఈమెను జైల్లో పెడతాము ఇదిగో నీ వల్ల అంటే ఆ భర్త కూడా చేసిన తప్పు ఉంది కదా, అవునా కదా? అర్హతకి మించి అప్పులు చేసి ఆ భార్యను చూసుకుంటాం జరిగింది. మరి ఒక్కసారి ఆ భర్త ఆలోచించుకోవాలి కదా పెళ్ళైన తర్వాత, నేను ఎన్నాళ్ళు నా భార్యని ఇలా అబద్ధాలు చెప్పి నేను కార్లలో తిప్పగలుగుతాను అన్నది ఆ భర్త కూడా ఆలోచించుకోవాలి కదా. కాబట్టి ఇందులో భార్య శిక్షకి అర్హురాలు కాదు. సరైన మెయింటెనెన్స్ వాస్తవానికి న్యాచురల్గా ఇదిగో నీ భర్త నిజస్వరూపం ఇది, మీ లైఫ్ స్టైల్ ఇది, కానీ మీ లైఫ్ స్టైల్ వేరేలాగా మీకు చూపించాడు మీ భర్త, అంటే మీ మీద ఉన్న ప్రేమతో. ఒకసారి రోడ్డు మీద పడేసరికి నువ్వు వదిలేసావు. ఇగో నీ భర్త ఆదాయానికి నీకు 5,000 వస్తుంది నెలకి, 10,000 వస్తుంది నెలకి అని చెప్పి ఆర్డర్ వస్తుంది. అదే పెద్ద శిక్ష. అదే భార్య కనుక భర్తతో సక్రమంగా ఉంది సపోర్ట్ చేస్తే ఒరిజినల్గా అలాంటి లైఫ్ స్టైల్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి కలిసిమెలిసి ముందుకెళ్తే. ఓకే. ఏదైతే భ్రమలో పెట్టాడో భర్త దాన్ని నిజం చేసుకుంటానికి ఆ భార్య కనుక సపోర్ట్ చేస్తే 100% భర్త సాధించేవాడేమో. నువ్వు మధ్యలో సాధించేసరికి ఆ సాధిస్తే మర్చిపోయాడు భర్త. ట్రూ అండి. అంటే ఇప్పుడున్న సొసైటీలో అయితే కొంతమంది చేసేది ఏంటంటే వెరీ రీసెంట్ ప్రీవియస్ ఇయర్ లేదంటే ఒక 6 months బ్యాక్ భార్య మెయింటెనెన్స్ టూ మచ్ ఉందని చెప్పి కోర్టులో జడ్జి కూడా మందలించడం తిడతాం జరిగింది. జరిగింది. అండ్ ఒక క్రికెటర్ అతనికి సంబంధించినటువంటి భార్య కూడా భరణం ఎక్కువ అడగటం, అంటే ఇతనికి ఎలాగో వస్తుంది కదా అని చెప్పి కూతురిని కూడా చూపించుకుంటూ ఉంటాం, అట్లాంటివి చేయటం కూడా చూస్తూ ఉన్నాం మనం. అంటే చాలామంది భార్యలు భర్తలకి చెట్లకు డబ్బులు వస్తుంటాయి అనుకుంటారు. చెట్లకు డబ్బులు వస్తుంటే మా భర్త చెట్టెక్కి డబ్బులు కోసి ఇవ్వాలి అని అడుగుతూ ఉంటారు. చెట్లకు డబ్బులు రావు కదా, డబ్బులు ఊరికే రావు అనే ఒక ఆయన అంటుంటారు కదా. నిజంగానే ఊరికే రావు డబ్బులు, చాలా కష్టపడితే కానీ రావు. కష్టపడకుండా కూడా మీకు ఆ సుఖాన్ని ఇచ్చాడంటే ఆయన అప్పులు చేసే ఇచ్చాడు మీకు. నివేశ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అవేర్నెస్ అండి. థ్యాంక్ యూ.